అందరికీ నమస్తే అండి. ఈరోజు మనం అనంతలక్ష్మి మేడం ఉన్నారు ఇక్కడ, సీనియర్ పిరమిడ్ మాస్టర్ అండి అనంతలక్ష్మి మేడం. ఈరోజు మనం పౌర్ణమి జ్ఞానం ఎందుకు చేయాలి, దానివల్ల ఉపయోగం ఏంటి అన్నది మేడం ద్వారా తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. అసలు జ్ఞానం అంటే ఏంటండి? ధ్యానం అంటే మనలోకి మనం ప్రయాణం చేయటం అండి, అంతర్ముఖం. జ్ఞానం ఎందుకు చేయాలి? జ్ఞానం ఫస్ట్ జ్ఞానం రావడం కోసం చేయాలండి. ప్లస్ సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతాం. జ్ఞానం వస్తుంది, ప్లస్ సంపూర్ణ ఆరోగ్యం పొందుతాం. అలాగే పౌర్ణమి జ్ఞానానికి బాగా మనం చేస్తున్నాం కదా ఎక్కువ టైము. పౌర్ణమి జ్ఞానం వల్ల ఉపయోగం ఏంటండి? పౌర్ణమి జ్ఞానం అసలు ఎందుకు చేయాలి, దానివల్ల ఉపయోగాలు ఏంటి? మనం మామూలుగా చేసిన ధ్యానం కంటే పౌర్ణమి ధ్యానం చాలా శక్తివంతమైందండి. ఎందుకంటే ఒక నైట్ అంతా, ఇప్పుడు ఈరోజు మేము నైట్ అంతా కార్తీక పౌర్ణమి ధ్యానం చేస్తాం. నైటు తెల్లవారి 6 గంటల వరకు కూడా పౌర్ణమి ధ్యానం చేస్తాం. మరి ఎప్పుడైతే నైట్ అంతా పౌర్ణమి రోజు కూర్చున్నామో మన బాడీ అంతా హీల్ అవుతుందండి, ఎక్కువ ఎనర్జీస్ ఉంటాయి. మామూలుగా చేసిన ధ్యానం కన్నా పౌర్ణమి రోజు అధికంగా ఉంటుంది శక్తి. ఎందుకంటే ఆ పౌర్ణమి చూడండి, సముద్రం కూడా అలలు అంటారు. పౌర్ణమి రోజున సముద్రం కూడా కెరటాలు అలలలో పొంగుతాయి. ఎందుకంటే ఆ యొక్క శక్తి చంద్రుడి నుంచి వచ్చేటువంటి ఆ కాంతి కిరణాలకి అంత పవర్ ఉంటుందండి పౌర్ణమి రోజు. ఆ కిరణాల వల్ల ఎప్పుడైతే మనం ఆ రోజు ధ్యానంలో కూర్చున్నామో మన బాడీలో ఏ రుగ్మతలు ఉన్నా హీల్ అయిపోతాయండి ఒక పౌర్ణమి రోజు. ప్లస్ ఆత్మపరంగా చాలా ఎదుగుతామండి. ఇంకొంచెం వివరంగా చెప్పండి. ఆత్మపరంగా అంటే మనం మామూలుగా అయితే ఇక్కడ ఉన్న అనంతలక్ష్మిని అనుకుంటాను. అసలు నేను ఎవరిని, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎందుకు వచ్చాను అన్నది నాకైతే ఆ పౌర్ణమి రోజు నైట్ అంతా కూర్చుంటేనే నా జన్మ రహస్యం తెలుస్తుందండి. ఒక పౌర్ణమి రోజు నైట్ అంతా నేను అలా పిరమిడ్లో కూర్చుని ఉండిపోతే నేను ఏ లోపల నుంచి వచ్చాను, ఈ భూమి మీదకి వచ్చి ఏం చేయడానికి వచ్చానో అన్నీ తెలుసుకోగలిగాను. ఇది మామూలు వాళ్ళకి చెప్తే అర్థం కాదు ఈ విషయం అసలు. ఎందుకంటే వీళ్ళకైనా పిచ్చా అనుకుంటారు, అది తెలీదు. అది ఒక ధ్యానం చేసిన వాళ్ళకే తెలుస్తుందండి. అలా ఎందుకంటే ఆ రోజు అంత ఎనర్జీస్ ఉంటాయి. ఎప్పుడైతే అలా పౌర్ణమి రోజు ధ్యానంలో కూర్చున్నామో ప్రతిదీ కూడా తెలుసుకోగలుగుతామండి ఆ సాధన వల్ల. అంత అద్భుతంగా ఉంటుంది పౌర్ణమి రోజు. ఎందుకంటే మనకి చూడండి, పౌర్ణమి రోజు కూడా మనకి సినిమాల్లో చూపిస్తారు చూడండి. పౌర్ణమి రోజు నాగలోకం నుంచి నాగకన్యలు భూలోకంలోకి వచ్చి ఈశ్వరుని ప్రార్థిస్తున్నట్టు అలా చాలా సినిమాలు తీస్తారు. అదంతా ఒక సినిమా అనుకుంటాం, కానీ అది నిజమండి. అనేక లోకాల నుంచి దేవతలు ఈ భూమి మీదకి వస్తారండి పౌర్ణమి రోజు కూడా వచ్చి వారు కూడా ధ్యానం చేస్తారు. ఎందుకంటే ఈ భూమిని అంతా కూడా కాంతి చేయటం కోసం పైలోకవాసులు ఆ పౌర్ణమి రోజు నైటు ఎక్కువగా వస్తారండి. గురువులు, ముక్కోడి దేవతలు కూడా ఈ భూలోకంలోకి వచ్చి ధ్యానం చేసి వాళ్ళ యొక్క శక్తిని కూడా మనకి ఇచ్చి పెడతారండి. అది ఎవరికి తెలుస్తుందంటే ధ్యానం చేసే వాళ్ళకి తెలుస్తుంది. ఈ మామూలు కళ్ళతో కనిపించేది కాదు. ఫిజికల్గా కళ్ళు తెరిచి వస్తే కనిపించదు, కళ్ళు మూస్తేనే కనిపిస్తుందండి ఏం జరుగుతున్నది ఈ పౌర్ణమి రోజు అంటే. ఆ కళ్ళు మూసుకున్నప్పుడే తెలుస్తుంది. మామూలు ఉత్తరోజులకి పౌర్ణమికి అయితే తేడా ఉందంటారా? మీరు నెల రోజులంతా ధ్యానం చేసిన శక్తి ఎంత ఉంటుందో ఒక్క పౌర్ణమి రోజు నైట్ అంతా కూర్చుంటే అంత శక్తి వస్తుందండి. పౌర్ణమి రోజు ఎనర్జీస్కి అంటే ఫుల్ మొత్తం బాడీ అంతా కూడా చాలా ఎనర్జీగా ఉంటాము. మళ్ళీ నెల రోజుల వరకు ఎంత వర్క్ చేసినా కానీ అసలు చాలా అద్భుతంగా ఉంటుందండి పౌర్ణమి ధ్యానం అనేటువంటి. ప్రతి మనిషికి కూడా జ్ఞానం అవసరం అంటారా? ప్రతి మనిషికి అవసరమేనండి. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలండి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ తెల్లారితే హాస్పిటల్ అంటున్నారు. ప్రతి ఒక్కరికి బీపీ, షుగరు. ఎందుకంటే మానసిక ఒత్తిళ్ళు ఎక్కువైపోయింది. మానసిక ఒత్తిళ్ళు ఎక్కువైపోయి టెన్షన్తో బీపీ, షుగరు, రకరకాల రోగాలు వచ్చేస్తున్నాయి. కానీ వీటి నుంచి బయటపడాలంటే ప్రతి వ్యక్తి ధ్యానం చేసి తీరాలండి. కోటాను కోట్లు ఉన్న మహానుభావులు కూడా కరోనా వచ్చి వెళ్ళిపోయారండి. ఏ డబ్బు బ్రతికించలేదు, కానీ ధ్యానం చేసిన వాళ్ళు బ్రతికారండి. ఎందుకని? ధ్యానశక్తి పవర్, ఆ శక్తి బాడీలో ఉండబట్టి మరి ఆ ధ్యానశక్తి వల్ల బ్రతికారు. ఆ ధ్యానశక్తి వల్ల ఎలా బ్రతికారంటానికి ప్రత్యక్ష నిదర్శనం నేనేనండి. ఫుల్ కరోనా వచ్చిందండి.
నేను ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు, ఏ హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకోలేదు. నేను బెడ్ మీద కూర్చుని పిరమిడ్ కింద కూర్చుని ధ్యానం చేసి తగ్గించుకున్నానండి. అంటే ఎంత పవర్ ఉంది ఈ ధ్యానంలో, ఎంత శక్తి ఉంది. మరి కోటాను కోట్లోని మహానుభావులు కూడా ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి ప్రాణాలు కోల్పోయారు. అంటే ఎందుకంటే బాడీ తట్టుకునే శక్తి లేదు అక్కడ. బాడీ ఎప్పుడైతే తట్టుకునే శక్తి ఉందో ఎటువంటి రోగాలు వచ్చినా మనం తట్టుకోగలుగుతాం. అది తెలియక చాలామంది హాస్పిటల్కి వెళితే సులువుగా తగ్గిపోతుంది, మనకి ఏదో ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే నయమైపోతుంది అని ప్రతి దానికి మందుల మీద ఆధారపడిపోయి బ్రతుకుతున్నారు ఇప్పుడు. కానీ అలాంటి అవసరం లేకుండా మరి పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేసుకోండి, చక్కగా హ్యాపీగా మీ శరీరం అంతా కూడా ఎంత యాక్టివ్గా తయారవుతుందో. ఏ హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు. ఎందుకంటే మన జీవితం మన చేతుల్లోనే ఉంది, కానీ మనం పట్టుకెళ్ళి డాక్టర్ చేతిలో పెడుతున్నామండి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మానసిక ప్రశాంతత కావాలి. ఈరోజు ఆ మానసిక ప్రశాంతత కావాలంటే ఫస్ట్ ధ్యానం చేయాలండి. ధ్యానం చేస్తేనే మానసిక ప్రశాంతత, లేదంటే లేదు. అది డబ్బుతో కొనేది కాదు. మానసిక ప్రశాంతత అనేటువంటిది డబ్బుతో కొనేది కాదు. అది మన లోపల నుంచి రావాలి. అది ఎప్పుడు వస్తుంది? మనం ప్రశాంతంగా కూర్చున్నప్పుడే. కళ్ళు మూసుకుని మన శ్వాసను గమనించి ప్రశాంతంగా ఎప్పుడైతే కూర్చున్నామో విశ్వంలో ఉండేటువంటి కాస్మిక్ ఎనర్జీ ఏదైతే ఉందో అది మన బాడీలోకి వస్తుంది. ఎప్పుడైతే కాస్మిక్ ఎనర్జీ బాడీలోకి వచ్చిందో మన బాడీ అంతా ఫుల్ బ్యాటరీ ఛార్జింగ్ పెట్టినట్టు అయిపోతుంది, శక్తివంతంగా అవుతుంది. అప్పుడు మనం యాక్టివ్గా తిరగగలుగుతాం. ఎటువంటి బ్యాక్టీరియా కానీ మనల్ని ఏమీ చేయలేదు. అప్పుడు శక్తివంతంగా ఉంటాం కదా. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో మన బాడీ అంతా శక్తివంతంగా తయారవుతుంది. ఆ శక్తి కోసం, ఎందుకంటే ఇమ్యూనిటీ పవర్ లేక అనేక రోగాలు వస్తాయి. ఆ ఇమ్యూనిటీ పవర్ ఫుల్గా ఎప్పుడు ఉంటుంది అంటే ధ్యానం చేసినప్పుడు ఉంటుంది. అది శక్తితోటి సంపాదించుకోవాలి. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలండి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి ధ్యానం అవసరం. ఎందుకంటే భగవంతుడు ఇచ్చిన టైం 24 గంటలు ఉంది. మన జీవితం కోసం కనీసం ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట ధ్యానం చేయాలి. ఎప్పుడైతే అలా 2 గంటలు ధ్యానం చేసుకున్నామో మనకి ఏ భయము లేకుండా హ్యాపీగా తిరగచ్చండి. ఎందుకంటే ఏ చిన్న రోగం వచ్చినా తట్టుకోలేకపోతుంది శరీరం. ఎందుకంటే ఇప్పుడు మనం తినే ఆహారం అంతా ఫుడ్ మందులతో ఉంది. ప్రతి ఫ్రూట్స్ కూడా మందులు కొట్టేస్తున్నారు. అరటిపండు ముగ్గటానికి కూడా స్ప్రే చేస్తున్నారు. మరి అవన్నీ మన బాడీని కలుషితం చేస్తున్నాయి. కాబట్టి వీటి నుంచి బయటపడాలి అంటే ప్రతి ఒక్కరూ మానసిక ప్రశాంతత కావాలి అంటే ధ్యానం చేసి తీరాలి. కోటాను కోట్లు ఉన్న కోటీశ్వర్లైనా కానీ ధ్యానమే అవసరం అండి. ఇప్పుడు ఇది తెలుసుకోవాలి. ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకుని అందరూ తెలుసుకుంటున్నారండి. ఇప్పుడు చాలామంది తెలుసుకుని ధ్యానం, ఎందుకంటే ఇది వరకు 30 సంవత్సరాల క్రితం మా గురువు గారు ఇంటింటికి వెళ్ళి ధ్యానం చెప్పేవారు. పత్రిజీ గారు ఒక్క మనిషికి దొరికినా చాలు ధ్యానం చెప్తాను. కానీ ఇప్పుడు అలా కదండి, మా ఇంటికే ధ్యానం చెప్పండి అని వస్తున్నారు. అంటే పరిస్థితి 30 సంవత్సరాలు ఎలా మారుతుందని చూస్తారా? అంటే అప్పుడు తెలియదు, ఇప్పుడు తెలుసుకుంటున్నారు. ఎందుకని అనేక రకాల సమస్యలు, ఈ సమస్యల నుంచి ఎలా బయటపడాలి అని జనం తెలుసుకుని ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకుని వస్తున్నారు. తలపోటు దగ్గర నుంచి క్యాన్సర్ వరకు తగ్గించుకుంటున్నారండి. పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేసి అనేక మంది అనేక రోగాలు తగ్గించుకుంటున్నారు. అది ఎవరి జీవితం వాళ్ళ చేతుల్లోనే ఉంది. ఇది ఎవరు చూపించేది కాదు, ఎవరికి వాళ్ళే చేసేది. థ్యాంక్ యూ మేడం, చాలా బాగా చెప్పారండి. మన ఈ ప్రోగ్రాం చూసి కొంతమంది అన్నా మారాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. ఇక సర్వేజన సుఖనో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.